నమస్కారం మిత్రులారా, నేను నేహ. ఈ రోజు మా విశేషమైన ప్రోగ్రాంలో మీ అందర్నీ నేను ఆహ్వానిస్తున్నాను. ఇన్ఫర్టిలిటీ అంటే వంధ్యత్వం. ఈ రోజు ఈ సమస్య మన దేశంలో చాలా ఎక్కువ అవుతుందనే చెప్పాలి. ఇన్ఫర్టిలిటీ వల్ల బాధింపబడ్డ అందరి పేషెంట్లకి ఎన్నో సంవత్సరాల పాటు ఇంగ్లీష్ మెడిసిన్స్ ఇస్తూ ఒకేలాంటి ఆలోచన, ఒకేలాంటి అడ్వైస్ మాత్రమే ఇస్తున్నారు. అదే ఐవీఎఫ్ అంటే టెస్ట్ ట్యూబ్ బేబీకి వెళ్లమని చెప్తున్నారు. కానీ ఐవీఎఫ్ చేసిన తర్వాత కూడా ఎంతో మంది ప్రజలు మోసపోతున్నారనే చెప్పాలి. కానీ ఫ్రెండ్స్, మా మహాన్ ఆయుర్వేద ఎంతో శక్తివంతమైనది. అది ఎలాంటి నిరాశనైనా సరే ఆశగా మార్చే శక్తిని ఇస్తుంది. ఈ మహాన్ ఆయుర్వేద శక్తి ఒక ప్రతిఫలం అంటే ఈ కుల్వర్ధక్ ఆయుర్వేదిక్ మందు ఇన్ఫర్టిలిటీ వల్ల తప్పించే అంటే పిల్లలు లేదని బాధపడే వాళ్లకి ఒక గొప్ప నమ్మకాన్ని సృష్టిస్తుంది. కుల్వర్ధక్ గురించి వివరంగా చెప్పడానికి ఈ రోజు మన స్టూడియోకి ప్రత్యేకంగా వచ్చారు డాక్టర్ దివ్య. నమస్కారం డాక్టర్ దివ్య. నమస్కారం మేడం. డాక్టర్ దివ్య, ముందు మాకొక విషయం చెప్పండి. ఆయుర్వేదిక్ కి సంబంధించి ఇన్ఫర్టిలిటీకి అతి ముఖ్యమైన కారణాలు ఏంటి? దీనికి కావాల్సిన ట్రీట్మెంట్ మనం ఎలా ఇస్తాం? చూసారంటే ఆయుర్వేదానికి సంబంధించి ప్రెగ్నెంట్ అయ్యే విధానాన్ని మగ ఇంకా ఆడ శుక్రధాతుకి సంబంధించింది. శుక్రధాతు ద్వారాగానే ఆడవాళ్ళకి గర్భం ధరించే ఎగ్స్, మగవాళ్ళకి స్పర్మ్స్ క్రియేట్ అవుతాయి. ఈ శుక్రధాతు అనేది మొత్తం 7 మెటల్స్ వల్ల క్రియేట్ అవుతుంది. ఆ 6 మెటల్స్ రస్, రక్తం, మాంసం, మేద్, హస్తి ఇంకా మజ. దీని ద్వారానే శుక్రధాతు క్రియేట్ అవుతోంది. అది లోపల పెరుగుతుంది. ఈ 6 ధాతు అంటే ఈ 7 మెటల్స్ లో ఏదైనా సమస్య వస్తే ఇంకా శుక్రధాతుల్లో కూడా సమస్యలు వస్తూ ఉంటాయి. దానివల్లే ఇన్ఫర్టిలిటీ అంటే పిల్లలు పుట్టకపోవడం అలాంటివి. ఆయుర్వేదం ఏమంటోందంటే దోష ధాతు మలమూలం ఈ శరీరం అంటే దోష్ ధాతు మలంతో కలిసే ఒక శరీరం అనేది ఉంటుంది. ఇందులో ఏదో ఒక పర్సెంటేజ్ ఎక్కువైనా లేకపోయినా ఏదైనా సరే ఎన్నో సమస్యలు రావడానికి అవకాశాలున్నాయి. పిల్లలు పుట్టకపోవడం లేక ఇన్ఫర్టిలిటీ, ఈ సమస్యలన్నీ ఒకటే. డాక్టర్ దివ్య, ఈనాడు ఇన్ఫర్టిలిటీ వల్ల బాధింపబడ్డ ఎంతో మంది పేషెంట్స్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒకే ఒక అడ్వైస్ మాత్రమే వాళ్ళకి దక్కుతుంది. ఐవీఎఫ్ అంటే టెస్ట్ ట్యూబ్ బేబీకి వెళ్లమని చెప్తున్నారు. దీనికోసం వాళ్ళు ఎన్నో లక్షలు ఖర్చు చేసినా కూడా చాలాసార్లు ప్రజలు మోసపోతున్నారు. సో డాక్టర్ దివ్య, కుల్వర్ధక్ వాడడం వల్ల బాధింపబడిన ప్రజల జీవితంలో వాళ్లు కోల్పోయిన సంతోషాన్ని మళ్లీ తిరిగి పొందుతారా? ఖచ్చితంగా ఉంది. ఈ రోజు పిల్లలే లేని ఎంతో మంది పేరెంట్స్ చాలా మంది ఎన్నో ట్రీట్మెంట్స్ తీసుకుని ఏది వర్కౌట్ అవ్వక నమ్మకాన్ని కోల్పోతున్నారు. జీవితంలో తల్లి తండ్రి కాలేరా అని బాధపడతారు. ఈ రోజు ఈ కుల్వర్ధక్ మందు పిల్లలే లేరని బాధపడే దంపతులకి వాళ్ళ జీవితంలో సంతోషాన్నిచ్చింది. డాక్టర్ దివ్య, కుల్వర్ధక్ ఔషధ తయారీ 2 వేరే వేరే పరిమాణాల్లో తయారు చేయబడింది. కుల్వర్ధక్ ఫర్ మేల్స్ అండ్ కుల్వర్ధక్ ఫర్ ఫీమేల్స్. దేనికోసం ఇలా తయారు చేశారు? దీనివల్ల మేల్ ఫీమేల్ ఇద్దరికి ఎంతవరకు లాభదాయకంగా ఉంటుందని మాకు వివరిస్తారా? ఈ విషయం గురించి మాకు అర్థమయ్యేట్టు చెప్తే ఇంకా బాగుంటుంది. ఖచ్చితంగా. ముందు నేను మీకు కుల్వర్ధక్ ఫీమేల్ మెడిసిన్ గురించి క్లియర్ గా చెప్తాను. కుల్వర్ధక్ ఫర్ ఫీమేల్ కిట్ లో మీకు 4 నెలలకి సరిపడే కోర్స్ దొరుకుతుంది. దాంతోపాటు ఈ మెడిసిన్ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీకి ఏ విధంగా వర్క్ అవుతుంది అని నేను మీకు డీటెయిల్డ్ గా చెప్తాను. మొదటిది పీసీఓడి లేక పీసీఓఎస్ గురించి చెప్తాను. పీసీఓడి పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. దీని కారణంగా ఫీమేల్ బాడీలో చిన్న చిన్న సిస్ట్లు ఫామ్ అవుతాయి. దాని కారణంగా ఎగ్ ప్రాపర్ గా మెచ్యూర్ అవ్వదు, ప్రాపర్ గా కూడా రప్చర్ అవ్వదు. దీని కారణంగా ఫీమేల్ ఓవ్యులేషన్ పీరియడ్ లో సమస్యలు వస్తాయి. అందువల్ల వాళ్ళు కన్సీవ్ అవ్వలేరు. ఇంకా కొంతమంది చాలా మెడిసిన్స్ తీసుకున్న తర్వాత కూడా ఫీమేల్స్ కి రిజల్ట్స్ దొరకకపోతే డాక్టర్స్ వెంటనే ఐవీఎఫ్ చేసుకోమని రికమెండ్ చేస్తున్నారు. కానీ ఈ రోజు ఆయుర్వేదంలో దీనికి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. కుల్వర్ధన్ ఫర్ ఫీమేల్ మెడిసిన్ లేడీస్ కి పీసీఓడి సమస్యలకి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఈ రోజుకి మనకి చాలా మంది ఫీమేల్స్ కాల్ చేస్తున్నారు. వాళ్ళకి ఎన్నో ఏళ్లుగా పీసీఓడి ప్రాబ్లమ్స్ అన్ని ఉన్నాయి. ఇంకా కుల్వర్ధక్ ఫీమేల్ మెడికల్ కిట్ ని 4 నెలలు యూజ్ చేసిన తర్వాత వాళ్ళు అమ్మయ్యే కల నెరవేరుతుంది. మీరు ఈ ఇన్ఫర్టిలిటీలో పీసీఓడి లేక పీసీఓఎస్ సమస్యలో ఉన్నారంటే సమయాన్ని వృధా చేయకుండా ఈ రోజే ఆర్డర్ చేయండి. కుల్వర్ధక్ ఫర్ ఫీమేల్ కేటగిరీ. త్వరగా మీరు తల్లిగా మారే కలల్ని నిజం చేసుకోండి. డాక్టర్ దివ్య, కుల్వర్ధక్ ఫర్ ఫీమేల్ మెడిసిన్ ఇన్ఫర్టిలిటీ లేకుండా ఇంకా ఎలాంటి సమస్యలకి ఇది వర్కౌట్ అవుతుందని చెప్తారా? పీసీఓడి తర్వాత నేను మాట్లాడబోయేది ఎగ్స్ ప్రాబ్లం.
ఒక ఫీమేల్ బాడీలో హెల్తీ ఎగ్ సైజ్ 18 mm నుంచి 21 mm వరకు ఉండాలి. ఎంతో మంది లేడీస్ ఎగ్స్ ప్రాబ్లమ్స్ వల్లే కన్సీవ్ అవ్వకుండా ఉండిపోతున్నారు. ఎగ్ ప్రాపర్ టైంలో రప్చర్ అవ్వకపోతే, ఎగ్ సైజ్ చిన్నదిగానో లేక పెద్దగా ఉంటే, లేక ఎగ్స్ పువర్ క్వాలిటీ, ఈ సమస్యలు అన్నిటికీ ట్రీట్మెంట్ కోసం కుల్వర్ధక్ ఫర్ ఫీమేల్ మెడిసిన్ ఎఫెక్టివ్ గా ఉంటుంది. థర్డ్ ప్రాబ్లం బ్లాకేజ్ ఇన్ ఫెలోపియన్ ట్యూబ్స్. అన్ని ఫీమేల్ బాడీస్ లోనూ 2 ఫెలోపియన్ ట్యూబ్స్ ఉంటాయి. ఫెలోపియన్ ట్యూబ్స్ ఒక రకమైన రక్తంగా ఉంటుంది. దాని ద్వారా ఓవ్యులేషన్ అప్పుడు ఎగ్ రొటేట్ అవుతూ యూట్రస్ వరకు వస్తుంది. ఎన్నోసార్లు ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ అవ్వడం వల్ల లేడీస్ కన్సీవ్ అవ్వలేకపోతున్నారు. ఇలాంటి లేడీస్ కుల్వర్ధక్ ఫర్ ఫీమేల్ మెడిసిన్ ని తీసుకుంటేనే చాలు, ఈ ప్రాబ్లం సరైపోతుంది. ఫోర్త్ ప్రాబ్లం హార్మోనల్ ఇంబ్యాలెన్స్. చాలా లేడీస్ కి ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. ఎవరికంతా ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందో వాళ్ళకి పీరియడ్స్ లో ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, పీరియడ్స్ టైం కి రావు, ఒకటి తక్కువగా వస్తుంది, లేకపోతే రానే రాదు. దీనికంతా ఏంటి కారణం? బాడీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. లేడీస్ కి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండడం వల్ల వాళ్ళు కన్సీవ్ అవ్వడం చాలా కష్టం. నేను చెప్పేది నమ్మండి, కుల్వర్ధక్ ఫర్ ఫీమేల్ మెడిసిన్ ఇలాంటి లేడీస్ కి ఇదొక గొప్ప మెడిసిన్ అని చెప్తాను. ఈ మెడిసిన్ లో అద్భుతమైన ఔషధాలన్నీ వాళ్ళు ఉపయోగించారు. అది ఇంబ్యాలెన్స్ హార్మోన్స్ ని నయం చేస్తోంది. అందువల్ల లేడీస్ త్వరగానే కన్సీవ్ అయిపోతున్నారు. ఇది మోస్ట్ ఆఫ్ ది ఫీమేల్స్ కున్న ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్. అందులో కుల్వర్ధక్ ఆయుర్వేదిక్ ఫర్ ఫీమేల్ మెడిసిన్ చాలా బాగా పనిచేస్తుంది. డాక్టర్ దివ్య, మీ దగ్గర మరొక ప్రశ్న కూడా అడగాలని నేను కోరుకుంటున్నాను. కుల్వర్ధక్ ఫర్ ఫీమేల్ అండ్ కుల్వర్ధక్ ఫర్ మేల్ లో అంత ప్రత్యేకత ఏముంది? దీనివల్ల ఇన్ఫర్టైల్ కపుల్స్ కి ఇంత అద్భుతమైన రిజల్ట్స్ దక్కుతున్నాయి. మీరు చాలా అద్భుతమైన క్వశ్చన్ అడిగారు. నేను ఆడియన్స్ అందరికీ చెప్పాలని కోరుకుంటున్నాను. కుల్వర్ధక్ ఫర్ మేల్, కుల్వర్ధక్ ఫర్ ఫీమేల్ మెడిసిన్స్ దీన్ని తయారు చేయడం ఆయుర్వేద ఔషధాలని ఉపయోగించి మాత్రమే చేశారు. దీన్ని తయారు చేసే విధంలో ఆయుర్వేదిక్ లో ఉన్న ఒక్కొక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకునే చేశారు. అంటే ఏ మూలికల్ని ఏ సీజన్ లో తీసుకుంటే కరెక్ట్ గా ఉంటుంది, దాంతో పాటు ఏ మూలిక మందుల్ని ఏ పర్సంటేజ్ లో తీసుకుంటే కరెక్ట్ గా ఉంటుంది, ఏ మూలికల్ని తీసి మందులో కలిపితే సరిగ్గా ఉంటుంది, దాంతో పాటు ఏ మూలికల్ని కొంచెంగా కలపాలి. ఇన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్లే ఈ 2 మందుల్ని అంటే కుల్వర్ధక్ ఫర్ మేల్ ఇంకా కుల్వర్ధక్ ఫర్ ఫీమేల్ మెడిసిన్ ఇన్ఫర్టిలిటీ కేసెస్ లో బాగా వర్క్ చేసింది. అంటే బాగా ఎఫెక్టివ్ గా ఉందని చెప్పుకోవచ్చు. దాంతో పాటు ఇంకొక విషయం ఏంటంటే, ఈ ఇన్ఫర్టైల్ కపుల్స్ ఎన్నో సంవత్సరాల ట్రీట్మెంట్ తర్వాత నమ్మకాన్ని కోల్పోతున్నారు. అంటే తల్లి తండ్రులు కాలేరని అనుకుంటున్నారు. కుల్వర్ధక్ ఫర్ మేల్ ఇంకా కుల్వర్ధక్ ఫర్ ఫీమేల్ మెడిసిన్ ని ఉపయోగించి ఆ దంపతులు అమ్మా నాన్న కావాలనే వాళ్ళ కలని నెరవేర్చుకుంటున్నారు. ఇప్పుడు మీరు ఇన్ఫర్టిలిటీ అంటే వంధ్యత్వం లేదా మీ ఒంట్లో వేరేదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే, దాంతో పాటు ఎన్నో ట్రీట్మెంట్స్ లో మీరు ఫెయిల్ అయి ఉంటే, డాక్టర్స్ చెప్పే మాట ఒకటే, వెంటనే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకోమని చెప్తారు. మీరు ఈ ఐవీఎఫ్ చేసుకోవడానికి ముందు ఒక్కసారి ఆయుర్వేదిక్ గురించి కూడా తెలుసుకోండి, లేదా కుల్వర్ధక్ ని తీసుకోండి. ఎందుకంటే ఆయుర్వేదిక్ లో ఇన్ఫర్టిలిటీ లాంటి సమస్యలకి పరిష్కారం ఇందులో చాలా ఉన్నాయి. డాక్టర్ దివ్య, కుల్వర్ధక్ ఫర్ మేల్ మెడిసిన్ మేల్ ఇన్ఫర్టిలిటీకి అది ఎలాంటి విధాల్లో ఉపయోగకరంగా ఉంటుంది? మీరు ఈ విషయం గురించి మన ప్రేక్షకులకి వివరంగా చెప్తారా? ఖచ్చితంగా. కుల్వర్ధక్ ఫర్ మేల్ మెడిసిన్ ని తయారు చేసింది మేల్స్ లో ఉన్న ఏ ఇన్ఫర్టిలిటీని మనసులో పెట్టుకుని తయారించారనేది ఇప్పుడు నేను మీకు క్లియర్ గా చెప్తాను. మొదటిది లో స్పర్మ్ కౌంట్. ఒక హెల్దీ మేల్ లో మినిమం 16 మిలియన్ స్పర్మ్ కౌంట్ ఉండాలి. అందులో కూడా 50% యాక్టివ్ అండ్ మోటైల్ గా ఉండాలి. అంటే హెల్దీగా ఉండాలి, ఇంకా ఆరోగ్యంగానూ ఉండాలి. ఎవరికైనా సీమెన్ అనాలిసిస్ టెస్ట్ తీసి 16 మిలియన్ కంటే స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉంటే ఇది ఖచ్చితంగా ఒక సమస్యే. దీని కారణంగానూ ఇన్ఫర్టిలిటీ రావడానికి అవకాశం ఉంది. కానీ దీనికి భయపడక్కర్లేదు. ఆయుర్వేదిక్ లో దీనికి 100% మందులున్నాయి. నెక్స్ట్ వచ్చి ఏజోస్పర్మియా. అంటే స్పర్మ్ నిల్లుగా ఉండడం, అంటే లేకుండా ఉండడం. ఏ మేల్ కి సీమెన్ స్పర్మ్ నిల్లుగా ఉందో కుల్వర్ధక్ ఫర్ మేల్ ఆయుర్వేదిక్ మందుల్ని యూజ్ చేసి ఈ సమస్య నుంచి మీరు చాలా ఈజీగా బయటపడగలరు. ఎందుకంటే ఆయుర్వేదం దీన్ని ఈజీగా సరిచేయగలదని కనిపెట్టారు. ఇది కాకుండా మేల్లో ఇంకా కొన్ని ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ కూడా ఖచ్చితంగా రావచ్చు. వాటన్నిటినీ మనసులో ఉంచుకుని కుల్వర్ధక్ ఫర్ మేల్ మెడిసిన్ ని తయారించారు.
డాక్టర్ దివ్య, ఇలా చెప్తే బాగుంటుంది. అంటే కుల్వర్ధక్ ఫర్ మేల్ మెడిసిన్ ఒక కంప్లీట్ ప్యాకేజ్ అనే చెప్పొచ్చు. ఇన్ఫర్టిలిటీ వల్ల బాధపడుతున్న మగవాళ్లకి ఇదొక మంచి మందనే చెప్పాలి. సరిగ్గా చెప్పారు. కుల్వర్ధక్ మెడిసిన్ ఇన్ఫర్టైల్ కపుల్స్ కోసం చాలా సేఫ్ అయిన అండ్ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ గా ఉంది. డాక్టర్ దివ్య, ఇప్పుడు మన ప్రేక్షకులు మీ దగ్గర కొన్ని ప్రశ్నలు అడిగారు, అందుకు మీరు జవాబు చెప్పాలి. ఈ రోజు పూనం గారు ఒక ప్రశ్న అడిగారు. పూనం గారు లక్నోలో ఉంటున్నారు. ఆవిడికి పెళ్ళయ్యి 5 సంవత్సరాలు అవుతుందంట. కానీ ఇంతవరకు ఆవిడ కన్సీవ్ అవ్వలేకపోయారు. మేము చాలా మంది డాక్టర్స్ ని కలిసి ఎన్నో ట్రీట్మెంట్లు తీసుకున్నాం, కానీ మాకు ఎలాంటి ఫలితము దక్కలేదు. అంతేకాదు, నాది నా హస్బెండ్ టెస్ట్ రిజల్ట్స్ కూడా నార్మల్ గా ఉన్నాయి. అయినా కూడా నేను కన్సీవ్ అవ్వలేకపోతున్నాను. మేము ఒకసారి ఐవీఎఫ్ కూడా ప్రయత్నించాం, కానీ మేమందులో సక్సెస్ అవ్వలేకపోయాం. కానీ మా డాక్టర్ మరొకసారి ఐవీఎఫ్ ప్రయత్నించమని చెప్తున్నారు. కానీ ఆర్థికంగా మాకంత స్తోమత లేదు. మాటిమాటికి మేవి ఖర్చులు భరించలేము. ప్లీజ్ మాకొక మంచి సలహా ఇవ్వండి. ఖచ్చితంగా. పూనం, ముందు ఇలాగంతా ఎందుకు జరుగుతోంది అని మనం బాగా తెలుసుకోవాలి. మీది ఇంకా మీ హస్బెండ్ది అన్ని టెస్ట్ రిపోర్ట్స్ ని నార్మల్ గా ఉన్న తర్వాత కూడా మీరు కన్సీవ్ అవ్వలేకపోతున్నారంటే పూనం, ఈ సమస్యనే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఫర్టిలిటీ అని చెప్తారు. కానీ ఈ ఇన్ఫర్టిలిటీ టోటల్ కేసెస్ లో 25% అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీగానే ఉంటుంది. వీళ్ళందరికీ అలోపతిలో ఎటువంటి మందులు లేవు. డాక్టర్ దివ్య, ఈ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి? ఈ ఇన్ఫర్టిలిటీలో 25% కేసెస్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ కేసెస్ అయి ఉంటే ఇది అతిపెద్ద రేషియో అవుతుంది. ఈ విషయం గురించి మన ప్రేక్షకులకి మీరు వివరంగా చెప్తే బావుంటుందని ఆశిస్తున్నాను. ఖచ్చితంగా. ఇలా చూడండి, మన బాడీలో 3 రకాల దోషాలున్నాయి: కఫ్, పిత్తం, ఇంకా వాయు. ఈ దోషాల నుంచి ఏదో ఒకటి ఇంబ్యాలెన్స్ అయిందంటే ఎన్నో సమస్యలు రావడానికి అవకాశాలున్నాయి. అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ కూడా ఇందులో ఒక భాగమే. ఇందులో పూర్తిగా తెలుసుకునేది హస్బెండ్ ఇంకా వైఫ్ ఇద్దర్లో ఎవరి బాడీలో ఈ దోషం ఇంబ్యాలెన్స్ గా ఉందని అది కనిపెట్టడం కష్టంగానే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే అది కనిపెట్టడానికి ఎటువంటి టెస్ట్ మిషన్స్ లేవు. అందువల్ల ఎందులో దోషం ఉందని అంత సులభంగా మనం అసలు కనిపెట్టలేము. ఇదొక సమస్యగానే ఉంటుంది. దీన్ని మాత్రం ఒక కారణంగా చెప్పొచ్చు. అంటే ఏ కపుల్స్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లంతో బాధింపుకు గురయ్యారో అలోపతిలో వాళ్ళకసలు ఏ ట్రీట్మెంటు లేదు. కానీ పూనం మేడం, మీరు ఎందుకు భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఆయుర్వేదంలో దీనికి మందు ఈజీగా కనిపెట్టేశారు. అందుకని మీరు వెంటనే కుల్వర్ధక్ మందులు కొనుక్కోండి, దాన్ని యూజ్ చేయడం ప్రారంభించండి. ఎందుకంటే కుల్వర్ధక్ మెడిసిన్ లో కొన్ని మూలికల కాంబినేషన్ ని అందంగా యూజ్ చేశారు. అది ఆయుర్వేదిక్ ద్వారా ఇంబ్యాలెన్స్ సమస్యని బ్యాలెన్స్ చేసి సరిచేస్తుంది. అందుకని మీరు మీ హస్బెండ్ ఎప్పుడు ఈ మందుల్ని యూజ్ చేయడం మొదలు పెడుతున్నారో మీ బాడీలో ఉన్న ఇంబ్యాలెన్స్ దోషం బ్యాలెన్స్ అయిపోతుంది. దాంతో పాటు త్వరలోనే మీరు కన్సీవ్ అయిపోతారు. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని మీరు గమనించాలి. అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ లో మీకు లేక మీ హస్బెండ్ కి ఒకే సమయంలోనే ట్రీట్మెంట్ జరగాలి. ఎందుకంటే మాకు ఒక విషయం తెలీదు, మీ ఇద్దరి బాడీలో ఎక్కడ ఇంబ్యాలెన్స్ ఉందో తెలీదు. అందువల్ల మీరు కుల్వర్ధక్ మేల్ ఇంకా కుల్వర్ధక్ ఫీమేల్ మెడిసిన్ ని కొని మీరు ఇంకా మీ హస్బెండ్ ఈ మెడిసిన్ ని కొనుక్కుని యూజ్ చెయ్యండి. ఇంకా మీరే చూస్తారు, మీరు మీ హస్బెండ్ త్వరలోనే అమ్మానాన్నలైపోతారు. డాక్టర్ దివ్య, ఒక ముఖ్యమైన ప్రశ్న. అంటే ప్రతి ఒక్కరి మనసులో ఒక మందుని వాడడానికి ముందు కొన్ని అనుమానాలు ఖచ్చితంగా వస్తాయి. ఈ కుల్వర్ధక్ మందు వాడడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావా? సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవు. కుల్వర్ధక్ ఫర్ మేల్ ఇంకా కుల్వర్ధక్ ఫర్ ఫీమేల్ మెడిసిన్ కి ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేవు. దీనికి 2 కారణాలున్నాయి. ఒకటి, ఈ 2 మెడిసిన్స్ 100% ఆయుర్వేదిక్. దాంతో పాటు ఇక్కడ అందరికీ తెలుసు ఇలాంటి మెడిసిన్స్ కి సైడ్ ఎఫెక్ట్సే లేవు అని. ఇంకా రెండో విషయం, కుల్వర్ధక్ మెడిసిన్ లో ఉన్న అన్ని లాట్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ తర్వాత ఒక ఇంటర్నేషనల్ క్వాలిటీ ల్యాబ్ లో టెస్టింగ్ కోసం పంపిస్తున్నారు. టెస్టింగ్ చేసేటప్పుడు ఒక విషయాన్ని ముఖ్యంగా గమనిస్తున్నారు. ఈ మెడిసిన్ లో ఎలిమెంట్స్ ఉండకూడదని చూస్తున్నారు, సైడ్ ఎఫెక్ట్స్ కోసమే. క్వాలిటీలో ఎన్నో పారామీటర్లు దాటి వచ్చిన ఈ మెడిసిన్స్ కస్టమర్ల వరకు చేరుకుంటోంది. అయితే మీరు చెప్పేది చూస్తుంటే డాక్టర్ దివ్య, ఎలాంటి భయం లేకుండా ఏ కపులైనా ఇన్ఫర్టిలిటీ సమస్యతో బాధపడుతున్నారు వాళ్ళు ఈ మెడిసిన్ ని ఖచ్చితంగా వాడొచ్చు. సరిగ్గా చెప్పారు. కుల్వర్ధక్ మెడిసిన్
ఇన్ఫర్టైల్ కపుల్స్ కోసం సేఫ్ అండ్ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ గా ఉంటుంది. నాకు పూర్తి నమ్మకం ఉంది ఈ ప్రోగ్రాం చూసిన తర్వాత పిల్లలు లేరని బాధపడుతున్న ప్రతి ఒక్క కపుల్కి ఖచ్చితంగా మనసులో ఒక నమ్మకం కలుగుతుంది. ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ని మీరు ఎన్నోసార్లు తీసుకుని అలసిపోయారంటే, మాటి మాటికి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకోమని మీ డాక్టర్ మీకు సలహా ఇచ్చారంటే, ఒక్కసారి మీరు ఆయుర్వేదాన్ని వాడి చూడండి, ఒక్కసారి కుల్వర్ధక్ ని వాడి చూడండి. నేను పూర్తి నమ్మకంతో చెప్పగలుగుతాను, ఈ కుల్వర్ధక్ మెడిసిన్ మీ కుటుంబంలో సంతోషాన్ని నింపుతుంది. డాక్టర్ దివ్య ఈరోజు మా షోకొచ్చారు, అలాగే మా ప్రేక్షకులందరికీ మంచి సలహాలిచ్చారు. అందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చాలా థ్యాంక్స్.